40 సంవత్సరాలు అవుతా బిర్యానీ అంటే చాలా ఇష్టం. 14 13 ఏళ్ళ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో. ఇది ఏ ఊరు బ్రదర్? మాది శ్రీకాకుళం కోటబొమ్మల మొత్తం బెంగళూరులో చేసామండి. బెంగళూరులో చేసాం. బెంగళూరులోనా? మరి అక్కడి నుంచి మీరు ఏ చేస్తుంటారు బ్రదర్? యాక్చువల్లీ మాది ఇండియాలో చైనీస్, తందూరి, బిర్యానీ, స్టార్టర్ ఐటమ్స్ మొత్తం చేస్తాం. 555 మంచూరియన్, బోన్లెస్ చికెన్, నెక్స్ట్ వింగ్స్, 13 ఏళ్ళ మంది నేను చేస్తున్నాను ఫీల్డ్. ఓకే ఓకే. 40 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా ఇదే ఫీల్డ్. ఓకే ఓకే ఓకే. ఐటమ్లో ఇంకా మామూలు ఏ ఐటమ్ నాన్ వెజ్ డెఫినేషన్ ఏ ఐటమ్ కావాలన్నా ఓకే ఓకే ఓకే. ఎక్కడ మీరు ఎప్పుడు వచ్చారు బ్రదర్? ఇక్కడ షాప్ పెట్టి 2 years అవుతుంది సార్. 2 years అవుతుందా? షాప్ అడ్రస్ అంటే ఏం చెప్తారు? షాప్ యాక్చువల్గా ఏంటంటే జిఎల్జీ బాయ్స్ హాస్పిటల్, ఇది రాజాము, నెక్స్ట్ ఇది కే హాస్పిటల్ రోడ్డు. దీనికి ఓనర్ గారు ఏంటంటే ఇప్పిల్ రమేష్, మా ఫ్రెండ్. ఓకే ఓకే. మా బెస్ట్ ఫ్రెండ్. సో ఏంటంటే అతను మరి నా వంత ఎక్స్పీరియన్స్ మా ఊరి తరపున కాబట్టి నా వంత ఎక్స్పీరియన్స్ మాస్టర్ ఉన్నా లేకపోయినా ఒక నమ్మకంతో మనం అన్ని దగ్గర ఐటమ్స్ పడతాం. మార్నింగ్ ఇచ్చుకుంటే 15 కేజీలు బిర్యానీ వేస్తాం. 3 అవుతారు, 2:30 అవుతారు, క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. మంచిగా రన్ అవుతుంది. రన్నింగ్ బాగుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే టేస్ట్లు సార్ మినిమం ఏది తీసుకున్నా సరే 50 రూపాయల నుండి 100 రూపాయల రేట్ ఉండాలి మినిమం బేసిక్ ఇట్లా. ఓకే ఓకే. సో ఏంటంటే పిల్లలు నాన్ వెజ్ కస్టమర్స్ అవుతారు. వేరే ఐటమ్ అనమాట వీళ్ళకి ఇది అవ్వదు. మన దగ్గర చాలా వరకు ఉన్నో వాళ్ళకి కావాల్సిన ఐటమ్ వెజ్ మంచూరియా 50 రూపాయలు నార్మల్ వాళ్ళకి సంబంధించిన రేట్ల వరకు. లెగ్ పీస్ 200 గ్రామ్ వస్తుంది. సో ఇదేంటంటే 50-60 రూపీస్ మనం చేసేస్తాం. ఆల్టర్నేట్ చేసిస్తాం. ఒక బోన్లెస్ కర్రీ కానీ, ఒక బోన్లెస్ ఐటమ్ కానీ, ఎన్ని ఉన్న ఐటమ్ కానీ 150 to 200 లోపల ఉంటుంది బోన్లెస్ ఐటమ్ ఏదైనా సరే. ఇంకా బోన్ ఐటమ్ అనుకోండి 100 రూపీస్, 70 రూపీస్ ఇలానే నార్మల్ రేట్లు. పిల్లల దగ్గర పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన రేట్లు ఉండవు మన దగ్గర. కన్వెంట్గా మనం వెళ్ళిపోతాం. సో ఈ బిర్యానీ ఏంటంటే 99 రూపీస్. చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ స్టార్స్ ఇంకా బేసిక్గా 12 o'clock వచ్చారనుకోండి. 2 o'clock వరకు మనకి ఐటమ్ కోసం మినిమం 15 నిమిషాలు నిలబడాలి ఇక్కడ. ఓకే. అంత లోడ్గా ఉంటుంది. ఐటమ్ కానీ ఏదైనా ఎక్కువ ఎవరు వస్తుంటారండి ఇక్కడికి? కాలేజ్ పిల్లలే వస్తారు. కాలేజ్ పిల్లల ఓకే ఓకే. ఫస్ట్ ఇయర్, 4th ఇయర్, 3rd ఇయర్, 2nd ఇయర్ నెక్స్ట్ ఏంటంటే ఆ డిగ్రీ పిల్లలు కానీ, పిల్లలు కానీ మార్నింగ్ ఈ సెక్షన్ కానీ, లేదంటే మధ్యాహ్నం ఈ సెక్షన్ కానీ, సాయంత్రం మెయిన్ ఇంపార్టెంట్ అంటే సాయంత్రం ఈవినింగ్ ఏంటంటే మనకి మెయిన్ టిఫిన్ సెక్షన్. చపాతీ, పొరోటా, ఇడ్లీ, దోశ లైవ్ స్టార్ట్ ఐటమ్ అంటే ఉండదు. ఎందువల్ల ఏంటంటే లైవ్ ఐటమ్ పెట్టడానికి హాస్పిటల్ ఏరియా ఉంది. 10 రూపాయలు గ్యాస్ ఖర్చు అయిపోయినా పర్లా, 20 రూపాయలు దోశ 10 నిమిషాలు లేట్ అయినా మనం ఇవ్వగలుగుతాం. ఇస్తాము ప్రాపర్టీ దాంట్లో ఉంది లేకపోయినా తిన్నట్టు ఉండేటట్టే ఉంటుంది. అంటే మనం ఏది చేసినా సరే బెంగళూరు అంత ఐటమ్ ఇవ్వలేకపోయినా సరే కొంతలో కొంత ఐటమ్ ఏ విధంగా బేసిక్గా పిల్లలకి నార్మల్ రేట్ మీద. అవునవును. ఇదే చికెన్ నూడిల్స్ తీసుకుంటే మనకి బెంగళూరులో 100 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటారు బోన్లెస్ చికెన్. మళ్ళీ అవును కానీ నార్మల్ రేట్ పర్లేదు, రేట్లో పర్వాలేదు, ఫుల్గా వస్తుంది చికెన్ నూడిల్స్. ఇదే చికెన్ నూడిల్స్ కానీ మనం ఎక్కడైనా బయట తీసుకుంటే సరే బోన్లెస్ చికెన్ వేయడు. ఎంత తీసేస్తుంది. సో మనకేంటంటే ఇదే రెస్టారెంట్లో తీసుకుంటే 250, 280 తీసుకుంటారు. కామన్ రేట్ మీద మనం చార్జ్ చేసుకుంటున్నాం 150 రూపీస్. సో ఏంటంటే పిల్లలకి అది తినేటట్లుగా ఉంటుంది. ఆ రెసిపీ ఉంటుంది వాళ్ళకి. 300 రూపాయలు పెట్టి రెస్టారెంట్కి వెళ్తే పిల్లలు కాదు కదా ఇది. అందువల్ల ఏంటంటే కామన్ రేట్ మీద మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉండాలంటే సార్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఏంటంటే అందరూ ఇటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి హార్డ్గా కానీ వెరీ స్పైసీ కానీ ఎవరు తీసుకోరు. ఇక్కడ క్లాస్గా ఉండాలి ఐటమ్. ఇది అయిపోయినట్టేనా? ఈ ఐటమ్ సార్
ఇదే ఐటమ్ ఏంటంటే రెస్టారెంట్లో మనం తీసుకుంటాడు 300 రూపాయల వరకు తీసుకుంటాడు. సో మనకేంటంటే కామన్ రేట్, పిల్లలు తినాలి అలా అని దేని పెడితే అట్లా కాకుండా నీట్గా ఐటమ్ అనమాట. 150 రూపీస్ మనం ఇస్తాం. ఓకే ఓకే ఓకే. వీళ్ళు సాఫ్ట్వేర్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కాదు. అది మనం దృష్టిలో పెట్టుకొని క్వాంటిటీ క్వాలిటీ బేసిక్ మీద మనం ఇస్తున్న సంస్థ ఇది జిఎల్జీ బాయ్స్ హాస్టల్ అండ్ రెస్టారెంట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ హోటల్ అయితే మనకి ఎక్కడో లేదండి, మన జిఎంఆర్ కేర్ రోడ్ డాల్పేటలోనే ఉందండి. జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఆపోజిట్లో అయితే ఉందండి. ఇక్కడైతే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మీకు కానీ ఈ హోటల్ నియరెస్ట్ అయితే రండి, తినండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మరి 10 మందికి చెప్పండి, ఈ హోటల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.